మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామానికి, ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు ప్రేమించి మన సంఘానికి ఇచ్చిన సంఘ పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రభు నామముల వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అలాగే మరి ఈరోజు ఫాదర్స్ డే జరుపుకుంటున్నా మరి తండ్రులందరికి కూడా మరి ఫాదర్స్ డే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ తండ్రులైన వారు ఉన్నారు కదా, వారందరికి కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది. ప్రభునందు ప్రియులారా, శ్రద్ధగా దేవుని మాటలు విందాం. మరలా మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభు రాకడ దినాల్లో మన అందరం ఉంటూ ఉన్నాం. పరిస్థితులు ఎంతో వేగంగా మారిపోతూ ఉన్నాయి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేటువంటి పరిస్థితులు ప్రపంచ దేశాల్లో కనబడుతూ ఉన్నాయి. 2 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా అది ఒక కొలిక్కి రాలేదు, ఇంకా జరుగుతూనే ఉంది. అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య కూడా యుద్ధం ప్రారంభించబడింది. యుద్ధం జరుగుతూ ఉంది. నిపుణులు చెబుతున్న మాట, ఇది 3వ ప్రపంచ యుద్ధానికి ఒకవేళ దారి తీయొచ్చేమో అని మాట్లాడుతున్న పరిస్థితులు. అలాగే నిన్నటి మొన్న మన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య కూడా ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినాయి. యుద్ధ వాతావరణం నెలకొంది. మన చుట్టూ ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, మన భారతదేశంలోనే జరిగిన 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాద దాడిలో ఎంతో మంది చనిపోయారు. చాలా మంది చనిపోయారు. ఆ ప్రదేశాలను చూడటానికి వెళ్ళిన వారు ఆ ఉగ్రవాదుల దాడిలో హతమైపోయారు. వారికి తెలియదు అలా జరిగిద్దని. అలాగే మొన్నటిదాకా మరి అది దేశానికి ఎంత ఉపయోగం నాకు తెలియదు, కానీ ఒక IPL అని క్రికెట్ జరిగింది. ఆ ఫైనల్లో ఆ బెంగళూరులో దరిదాపు 11 మంది ఏమైపోయారంట, ఆ తొక్కిసలాటలో చనిపోయారు. 11 మంది వ్యక్తులు చనిపోయారు. మనందరం విన్నాం. నిన్నగాక మొన్న అహ్మదాబాద్లో ఆ ఫ్లైట్ యాక్సిడెంట్లో 270 మంది సుమారు దరిదాపు చనిపోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎటు నుండి ఏ ఉపద్రవం మన మీదకు వస్తుందో తెలియదు. నేనేం చెప్తున్నానంటే, ఈ కడవరి దినాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. దేవుని మీద ఆధారపడదాం. దేవునిని ఆశ్రయంగా చేసుకుందాం. దేవుని యందు నమ్మిక ఉంచి దేవునిలో జీవించుదాం. ప్రభు రాకడ రాబోతూ ఉండగా మరి ఎక్కువగా దేవునితో సహవాసం చేస్తూ, ప్రార్థనలో మన జీవితాలను గడుపుతూ, ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడుతూ దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకోవలసిన మరి దినాల్లో, ఎందుకంటే మనల్ని కాపాడేవాడు ఆయనే, మన ఎడల కృప చూపేవాడు ఆయనే, మనల్ని దర్శించేవాడు ఆయనే. కాబట్టి మనందరం కూడా ప్రభు మీద ఆనుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా భయం అనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు భయంతో పాటు బాధ కూడా అనిపిస్తూ ఉంది. ఎంతో మంది ప్రజలు వారి ప్రమేయం లేకుండానే చనిపోతున్నారు. వారికి తెలియకుండానే చనిపోతున్నారు. మరణానికి అప్పగించబడుతున్నారు. నీ విషయమైన నా విషయమైన రేపు మన జీవితాల్లో కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి
ప్రభువుని ఎరిగిన వారంగా, ప్రభువుని కలిగిన వారంగా, ఆయన యందు భయభక్తులు కలిగి సిద్ధపాటు కలిగిన జీవితాలు కలిగిన వారంగా, ఒకవేళ మరణమే మన దగ్గరికి వస్తే ఆ మరణించినా కానీ మనము ఆ మరణం మనకు ధన్యకరంగా ఉండినట్లుగా, ఆ మరణం ద్వారా ప్రభువును మనం చేరుకొనున్నట్లుగా మన ఆత్మీయ జీవితాలను సిద్ధపరచుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయండి? అర్థమవుతున్నాయి అందరికీ? ఈ చెవితే విని ఈ చెవితే విడిచిపెట్టబాకండి. అది మీకే నష్టం. నేను చెప్పే మాటలు చాలా విలువైనవి. ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. మీరు ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నారనుకో, మీ బ్రతుకులకు, మీ జీవితాలకు మీరే ఉత్తరవాదులు అవుతారు. చెప్పటం మా బాధ్యత. దేవుడు మాకు ఇచ్చిన దాన్ని బట్టి చెబుతాం అంతే. విన్నా వినకపోయినా అది మీ ఇష్టం. మీ ప్రాణాలకు, మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదులు అవుతారు. కానీ దేవుని మాట చెవిని పెట్టాలి తప్పనిసరిగా. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. చాలా ప్రతికూలమైన పరిస్థితుల్లో దేశాలు, ప్రపంచమంతా కూడా ఉంది. ఎటు చూసినా చావు వార్తలే, మరణ వార్తలే, రక్తపాతమే, ఎటు చూసినా యుద్ధ వాతావరణమే, ఎటు చూసినా ప్రజలు కుప్పలు తప్పలుగా చనిపోతా ఉన్నారు. ఇంకా కరోనా పోలేదంట, మరలా వస్తుందంట. ఈసారి కనుక అది విజృంభిస్తే ఎంతమంది ఎగిరిపోతారో, ఎంతమంది వెళ్ళిపోతారో. పోయినసారి వచ్చిన కరోనా మీకు తెలుసు కదండి, అది ఎంత భయంకరంగా దేశాల మీద పనిచేసిందో. మరి ముఖ్యంగా మన భారతదేశంలో ఏమండి, అతడు బిలియనీర్ అయినా మిలియనీర్ అయినా ఏమంటే చనిపోతే తీసుకెళ్ళి ఇసిరి గుంటలో పడేసిన పరిస్థితులు, ఎవరో చూడటానికి కూడా వీలు లేకుండా ఏమండి అనాథ శవాల్లాగా పారేసినటువంటి పరిస్థితులు కరోనా టైంలో మనం చూసాం. అయిన వారు కూడా కరోనా వచ్చిందంటే దగ్గరికి రాలేని పరిస్థితులు మనం చూసాం. మన దరిదాపుల్లో కూడా ఎవరు రాని పరిస్థితులను మనం చూసాం. మనం ఒక కుష్ఠరోగులాగా, మనల్ని అంటైన వారిలాగా ఒక గదిలో పెట్టి, ఎక్కడో పెట్టి కరోనా వచ్చిన వారిని దూరంగా పెట్టిన పరిస్థితులు కూడా చూసాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనుషులంగా మనకు భయం వేయాలి. మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి మనము దేవుణ్ణి తెలుసుకొని మనము దేవుని మీద ఆధారపడాలనే విషయాన్ని గట్టిగా మనం ఏం చేయాలంట? గ్రహించాలి. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షంగా లేకపోతే మన జీవితంలో ఏమి కూడా లేదు. కాబట్టి దేవుడు మన పక్షంగా ఉండినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఆయన మనకు ఎల్లప్పుడూ తోడు ఉండాలని మనం ప్రార్థన చేద్దాం ప్రభు పాదాల దగ్గర. ఒకవేళ మరణమే నీ దగ్గరకే వచ్చినా కానీ ఆ మరణం నీకు ధన్యమైనదిగా ఉండినట్లుగా మన జీవితాన్ని మనం మలుచుకోవలసినటువంటి అవసరం, దేవుని కొరకు సిద్ధపడవలసిన అవసరము ఎంతైనా ఉన్నది అనే విషయాన్ని దైవజనుడిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మీ అందరికీ తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. చూడండి, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ భక్తుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మా కుమ్మరి వాడవు, మేమందరము కూడా నీ చేతి పని అయి ఉన్నాము అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్లుప్తంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో దేవుని మాటలను మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. తప్పుగా అనుకోవద్దు, ఈ భూమి మీద ముగ్గురు తండ్రులు మనకున్నారు.
ఒకరు శారీరకంగా జన్మనిచ్చిన తండ్రి, మరొకరు మనల్ని రక్షించి మనల్ని వాక్యం ద్వారా పోషిస్తూ మనల్ని నడిపిస్తున్న దైవజనుడు మనకు ఆత్మీయ తండ్రి. మూడవ వ్యక్తి పరలోకపు తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే భౌతికమైన తండ్రి తాను జన్మనిచ్చిన పిల్లలకు మాత్రమే తండ్రి, ఇంకెవరికి తండ్రి కాదు కదండి. అలాగే ఒక దైవజనుడు తాను రక్షించుకున్న, తన వాక్యము ద్వారా పోషించుకుంటున్న తన సంఘములో ఉన్న తన పిల్లలకు మాత్రమే తండ్రి. వేరొక సంఘంలో ఉన్న పిల్లలకు తండ్రి అవుతాడా? కాడు. అయితే పరలోకపు తండ్రి ఉన్నాడే యేసయ్య, ఆయన ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా ఏమై ఉన్నాడంట? తండ్రి. మొదట నేను చెప్పిన ఇద్దరు తండ్రులకు పరిమితులు ఉన్నాయి. వారి కుటుంబంలో ఉన్న తన పిల్లలకు మాత్రమే భౌతికంగా జన్మనిచ్చిన తండ్రి వారికి తండ్రి అయి ఉన్నాడు. తను రక్షించుకున్న తన సంఘంలో ఉన్న పిల్లలకు మాత్రమే ఒక దైవజనుడు తండ్రి అయి ఉన్నాడు. కానీ పరలోకపు తండ్రి అయిన యేసయ్య ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన ఏమై ఉన్నాడంటండి? ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఆయన మనందరికీ నాన్న అయి ఉన్నాడు. మనందరము ఆయన ప్రతిరూపమై ఉన్నాం. మనందరము ఆయన కనుపాపలమై ఉన్నామనే విషయాన్ని మనం ఏం చేయాలంటే జ్ఞాపకము చేసుకోవాలి. మనల్ని సృజించిన తండ్రి, మనలను కన్న తండ్రి, మనల్ని లోకానికి తీసుకువచ్చిన తండ్రి, మనలను పోషిస్తున్న తండ్రి, మనల్ని కాపాడుతున్న తండ్రి, మన పక్షముగా ఉన్న దేవుడు మన ప్రభువైన యేసయ్య. ఫాదర్స్ డే సందర్భంగా ఈరోజు ఈ మాటలో నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఫాదర్ అనగా ఏంటంటే తండ్రి లేక నాన్న. భౌతికంగా ఇక్కడ మన అందరికీ కూడా తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో, ఎంత బాధ్యతగా ఉంటారో, ఎంత ప్రయాసపడతారో పిల్లలైన వారందరికి కూడా బాగా తెలుసు. నా మటుకు నేను చెప్పగలను, నాకు తల్లిదండ్రులు ఉన్నారు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, వారు నా కొరకు ఎంత కష్టపడ్డారో, నా కొరకు ఎంత ప్రయాసపడ్డారో నాకు మాత్రమే తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చాలా పర్యాలు చెప్పాను అనుకుంటా. చాలా చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాను. నా తండ్రి ప్రేమను పూర్తిగా పొందలేకపోయాను. ఇక్కడ కూడా తండ్రులు లేని వారు ఒకవేళ ఎవరైనా ఉండొచ్చు, మీ చిన్నతనంలోనే పోగొట్టు ఉండొచ్చు, లేకపోతే పెద్దవారు అయిన తర్వాత కూడా పోగొట్టుకుని ఉండొచ్చు. అయినా తండ్రి లేకపోవటము ఏమంటే అదొక బాధాకరమైన విషయమే. నేను పూర్తిగా నా తండ్రి ప్రేమను పొందలేకపోయాను. చిన్నప్పుడే నా తండ్రి చనిపోయాడు. నేను ఇప్పటికీ అనుకుంటాను మా నాన్నగారు ఉండుంటే బాగుండేది అని. ఇప్పటికీ నేనేమనుకుంటాను, మా నాన్నగారు ఉండుంటే బాగుండేది అని అనుకుంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఆ తండ్రి లేడు అనే బాధను నా పరలోకపు తండ్రి అయిన యేసయ్య తీర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రభు అయిన యేసయ్య నాకు ఎలాగున్నాడంట? తండ్రిగా ఉన్నాడు. ఈ లోక సంబంధంగా నన్ను భౌతికంగా కన్న తండ్రి లేని లోటు నా ప్రభు అయిన యేసయ్య నా జీవితంలో తీరుస్తున్నాడు, నీ జీవితంలో తీరుస్తున్నాడు. నీవు తండ్రి లేడు అని బాధపడే అవసరం పని లేదు. నా యేసయ్య ఆ తండ్రి అయిన దేవుడు నీకు, నాకు, మనకి, అందరికీ ఏమై ఉన్నాడంట? తండ్రి అయి ఉన్నాడు. మీరు చదువుకోండి, తర్వాత 68వ కీర్తనలో రాయబడి ఉంటుంది, తండ్రి లేని వారికి, వెధవరాలకు దిక్కు లేని వారికి ఆయన తండ్రి అయి ఉన్నాడు, న్యాయము తీర్చువాడై ఉన్నాడు అని దేవుని వాక్యంలో దేవుని గురించి రాయబడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భౌతికంగా దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రులు మన కొరకు ఎంతో ప్రయాసపడతారు, కష్టపడతారు. మనల్ని గొప్పవారిగా చేయాలని, మనల్ని ఉన్నతమైన స్థితిలో చూడాలని వారు చాలా ఆశలు పడతారు. అయితే
పిల్లలుగా తల్లిదండ్రుల ఆశను మనం ఏం చేయాలంట? నెరవేర్చాలి. తల్లిదండ్రులకు సంతోషాన్ని పిల్లలు ఏం చేయాలంట? కలిగించాలి. ఒక మాట ఈ సమయంలో చెప్తాను. ప్రభువే అయిన యేసయ్య మన తండ్రి అని చెప్పుకున్నాం కదా. ఆయన మన తండ్రే కాదు, ఆయన మంచి కుమారుడు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన శరీరధారిగా సర్వ మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కుమారునిగా మనందరికీ మాదిరి చూపటానికి, మనందరం ఆయన అడుగుజాడల్లో నడుచున్నట్లుగా తండ్రికి ఎలాగో ప్రార్థన చేయాలో, తండ్రి చిత్తాన్ని ఎలాగూ నెరవేర్చాలో, తండ్రి మార్గంలో ఎలాగూ నడవాలో మనందరికీ మాదిరిని చూపించిన మా పరలోకపు తండ్రి అయిన యేసయ్య ఆయన ఈ లోకంలో మంచి కుమారుడిగా కూడా జీవించాడు. ఆయన దేవునికి మహిమ తెచ్చాడు. ఆయన ఎక్కడ కూడా తండ్రికి అవమానాన్ని తన జీవితంలో తీసుకురాలేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఏం చేశారంటే మనకి కనబడుతున్నారు. ఒక మంచి కుమారుడిగా ఆయన కనబడ్డాడు. ఈరోజు మనం కూడా మన పరలోకపు తండ్రి అయిన యేసయ్యతో ఒక మంచి కుమారులంగా, మంచి కుమార్తెలంగా మనం ఏమవ్వాలంట? కనబడాలి. చాలా చక్కని పాట ఎనోష్ గారు పాడారు. వారి భార్యతో కూడా కలిసి ఆరాధనలో పాడాం కదా ఇప్పుడు, నాన్న నాన్న అనే పాట. అది వీడియో సాంగ్. అది మీరు చూసారా లేదో చాలా మంది. ఒక కుమారుడు తండ్రిని, ఆ వీడియోలో ఆ పాట ప్లే అవుతుండగా బ్యాక్గ్రౌండ్లో వచ్చే సన్నివేశాలు. కుమారుడు తండ్రిని అడుగుతాడు ఒక బుల్లెట్ కొనియమని. చాలా రోజుల నుండి అడుగుతుంటే తండ్రి కొనివ్వడం. కానీ ఒకరోజు నా కుమారుడు మాటికి అడుగుతున్నాడు కదా, నా కుమారుడు యొక్క ఆ చిన్న ఆశని ఎందుకు తీర్చకూడదు అనుకోని తండ్రి కుమారుడికి చెప్పకుండానే ఒక బుల్లెట్ కొని తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టి ఇంట్లోనికి వెళ్ళి తన కుమారుడు కళ్ళు మూసి బయటకు తీసుకొచ్చి, నీకు సర్ప్రైజ్ ఇస్తాను నాన్న అని చెప్పి బయటకు తీసుకొచ్చి కళ్ళు తెరవగానే ఎదురుగా ఏముందంటండి? ఒక బుల్లెట్ ఉంది. కుమారుడు ఎంతగా సంతోషించి తండ్రిని హత్తుకున్నాడు. నానా, నన్ను ఎంతగా ప్రేమించి నేను అడిగింది మరి ఇన్ని రోజులకు నాకు ఇచ్చావు అని కుమారుడు సంతోషిస్తూ, ఇక బుల్లెట్ ఇస్తే ఆ కుమారుడు ఆగుతాడా? చక్కగా బుల్లెట్ వేసుకొని వెళ్ళిపోతున్నాడు. అంతా తిరుగుతున్నాడు, అక్కడక్కడ తిరుగుతా వెళ్తూ ఉంటే ఒకరోజు అకస్మాత్తుగా యాక్సిడెంట్ జరిగి ఆ కుమారుడు రెండు కళ్ళు పోయినాయి. హాస్పిటల్లో జాయిన్ చేశారు, ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. అయ్యా, ఆ కళ్ళు బాగు చేయడానికి కుదరదు, ఇంకా వేరే డొనేట్ చేసిన కళ్ళు కూడా ఏమీ లేవు. ఏం చేయాలి అంటే, ప్రియమైన బిడ్డలారా, ఏం జరిగిందో తెలియదు. కుమారుడు ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చాడు, మరలా కళ్ళు వచ్చినాయి. చక్కగా కుమారుడు ఉన్నాడు. నాన్న ఏడే అని అడిగితే ఇంటి దగ్గర ఉన్నాడని చెప్పారు. అక్కడ నుండి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ నాన్నను చూడాలని పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరకు వస్తే వాళ్ళ నాన్న కళ్ళు ఏంటంటే గంతలు కట్టి ఉన్నాయి. ఏంటి అంటే, కుమారుడు కొరకు తండ్రి తన కళ్ళను ఏం చేశాడంట? ఇచ్చేసాడు. ఆ కుమారుడు ఎక్కి ఏడుస్తా ఉన్నాడు. నా కోసం నా తండ్రి తన కళ్ళను కూడా ఏం చేశాడంట? దానం చేశాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దృశ్యం చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించేది. నిజంగా భౌతికంగా కూడా తల్లిదండ్రులు కొంతమంది పిల్లల కొరకు చాలా త్యాగాలు చేసేవారు అంటారు. కానీ ఒకవేళ త్యాగాలు చేయని వారు కూడా ఉండొచ్చేమో ప్రపంచంలో. అందరూ మంచి తండ్రులుగా ఉండకపోవచ్చు కదా ఒకవేళ. కానీ నా పరలోకపు తండ్రిని యేసయ్య ఆ భౌతికంగా ఆ తండ్రి కళ్ళు మాత్రమే ఇచ్చాడు. నా యేసయ్య మనందరి కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు. తన ప్రాణాన్ని మనందరి కొరకు అర్పించిన గొప్ప తండ్రి నా ప్రభు అయిన యేసయ్య. ఈ సమయంలో నేను ఆయన గురించి చెప్పాలనుకున్న కొన్ని మాటలు. ఫాదర్, FATHER. ఈ ఫాదర్ అనే ఈ 6 అక్షరాల్లో నుండి ఈరోజు తండ్రి గురించి కొన్ని మాటలు మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను.
FATHER, ఫాదర్. ఈరోజు ఫాదర్స్ డే కదా. ఆయన ఎలాంటి తండ్రి? మన ప్రభు అయిన యేసయ్య ఎలాంటి తండ్రి అని అడిగితే ఫాదర్లో మొదటి అక్షరం ఎఫ్. ఎఫ్ అనే మాటకు ఫర్గివ్ అంటే క్షమించటం. మన పరలోకపు తండ్రి మనల్ని క్షమించే తండ్రి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని క్షమించే దేవుడు, ఆయన మనల్ని క్షమించే తండ్రి. మనం ఎన్నో పాపాలు చేసి దేవునికి దూరమైపోయిన మన అందరినీ కూడా తన దగ్గరకు చేర్చుకోవాలని ఆ పరలోకమును విడిచి ఈ భూలోకానికి దిగి వచ్చి ఆయన పిల్లలమైన మనందరి మీద తనకున్న ప్రేమను బట్టి ఆ సిలువలో నీ కోసం నా కోసం మనందరి కోసం ఆయన ఏం చేశాడంట? తన ప్రాణమును అర్పించిన తండ్రి, మన పాపములను క్షమించినటువంటి తండ్రి, మన దోషములన్నిటినీ కూడా తొలగించినటువంటి గొప్ప తండ్రి ప్రభువైన యేసయ్య. ప్రభువైన యేసయ్య. ప్రియమైన బిడ్డలారా, అంత మాత్రమేనా? రక్షణ పొంది రక్తంలో కడగబడి సంఘములో చేర్చబడిన తర్వాత కూడా బలహీనతల చేత తప్పిపోయి దేవునికి దూరం అయిపోయినటువంటి వారందరినీ కూడా ఆయన తిరిగి ప్రేమిస్తూ అసహించుకోకుండా, తృణీకరించకుండా, త్రోసివేయకుండా వారు మరలా తన దగ్గరికి తిరిగి రావాలని, తన ప్రేమను వారు పొందుకోవాలని అట్టి వారి కొరకు కూడా ఎదురు చూస్తూ, అట్టి వారు తిరిగి వస్తే క్షమించాలని ఎదురు చూస్తున్న ఏమని ప్రేమ నా యేసయ్య ప్రేమ. ప్రియమైన బిడ్డలారా, మనందరికి బాగా తెలుసు కదా తప్పిపోయిన కుమారుడి సంగతి. ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోయాడు, తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు, అంతా ఖర్చు పెట్టేశాడు, వ్యసనాల చేత పాడు చేసేసాడు, ఏమీ లేని స్థితిలోనికి వచ్చేసాడు. ఇప్పుడు ఆ పందుల పొట్టు తినే స్థాయికి దిగజారిపోయాడు. ఆ పందుల పొట్టు తినటానికి కూడా ఏం లేదంట, అవకాశము లేక ఆకలి బాధతో ఏం చేస్తున్నాడంట? అలమటిస్తూ ఉన్నా. పందులు మేపుచు ఆకలి బాధతో పొట్టును మేసిన దుష్టుడనయ్యా. పందులు మేపుచు ఆకలి బాధతో పొట్టును మేసిన దుష్టుడనయ్యా. నీదరి చేరినయ్యా, తండ్రివి నీవే కదయ్యా. నీదరి చేరినయ్యా, తండ్రివి నీవే కదయ్యా. తండ్రివి నీవే కదయ్యా. విడువను నేను ఎడబాయనని అభయము సంగిన దేవా, నా అభయము సంగిన దేవా. స్తోత్రం. హల్లెలూయా. అలాంటి కుమారుడు తిరిగి వస్తే పనివాడిగా చేర్చుకోక కుమారునిగా చేర్చుకున్న అతడు చేసిన పాపములన్నిటినీ క్షమించిన గొప్ప తండ్రి. ఈరోజు మన పాపములు కూడా ఆయన ఏం చేస్తున్నాడండి? ఎన్నో పర్యాలు మనము ఆయన మీద తిరుగుబాటు చేస్తూ, ఆయనకి ఇష్టం లేని కార్యాలు చేస్తూ, ఆయన దుఃఖపరుస్తూ, ఆయనను బాధ పెడుతూ, ఆయనను విడిచి తిరుగుతున్న మన జీవితాల్లో కూడా నిజంగా నువ్వు తిరిగి వస్తే ఆయన నిన్ను క్షమించే తండ్రి. ఆయన నేను త్రోసివేయక, నిన్ను తృణీకరించక, నిన్ను ప్రేమించే తండ్రి, ఆయన నిన్ను క్షమించే తండ్రి. చూడండి ఒక మాట, 103వ కీర్తన 3వ వచనం ఒకసారి చదువుకుందామా? 103వ కీర్తన 3వ వచనం ఒకసారి చదువుకుందామా? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తుడైన దావీదు రాసిన 103వ కీర్తనలో దావీదు అంటున్నాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ కూడా ఆయన కుదుర్చువాడు. సర్వమానవాళి పాప భారాన్ని తన భుజముల మీద వేసుకొని మనం పొందవలసిన శిక్షను తన మీద ఆయన మోపుకొని, ఆయన శ్రమపరచబడి, గాయపరచబడి, హింసించబడి, అవమానము పొంది ఆ సిలువలో తన రక్తం అంతటిని మన కొరకు కాచి తన ప్రాణాన్ని అర్పించింది దేనికంటే మనందరి పాపములను ఆయన క్షమించిన కొరకే. ఇక్కడ దావీదు కూడా అంటున్నాడు, అయ్యా, ఒకవేళ దావీదుని అడిగితే దావీదు అంటాడు, అయ్యా, నా పాపములను ఆయన క్షమించాడు, అయితే దేవుని బిడ్డగా ఉన్న నేను ఒకానొక సమయంలో తప్పిపోయాను, దారి తప్పిపోయాను. యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధానికి వెళ్లకుండా మేడ మీద నా గదిలో నిద్రపోతూ ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంటే చూసి ఆమెను పిలిపించి పాపం చేశాను. ఆ పాపాన్ని కప్పుకోవడానికి ఆమె భర్తను చంపించాను. ఇలాంటి ఎన్నో ఘోరమైన కార్యాలు నేను చేశాను. అయితే దేవుడు తన ప్రవక్త ద్వారా, నాతాను ద్వారా నన్ను హెచ్చరించాడు, అయ్యా, ఒకరికి 100 గొర్రెలు ఉన్నాయి, మరొకరికి 1 గొర్రె ఉన్నది. ఇదిగో 100 గొర్రెలు ఉన్నవాని ఇంటికి అతిథి వచ్చాడు. ఆ అతిథికి వండి పెట్టడానికి తన 100 గొర్రెల్లో దేనిని వధించక ఆ 1 గొర్రె కలిగిన వాని దగ్గర నుండి ఆ గొర్రెను తీసుకొచ్చి ఆ అతిథికి ఆ గొర్రెను వధించి పెట్టాడు. ఇది న్యాయమా అని అడిగితే అది న్యాయం కాదు. అది ఎవరు చేశాడో వాడు నిశ్చయంగా చావాలని దావీదంటే అప్పుడు నాతాను అన్నాడు, ఆ పని చేసిన వాడు నువ్వే. నీకు చాలా మంది భార్యలు నేను ఇచ్చాను, దాసదాసీలు నేను ఇచ్చాను, ఇంకా కావాలంటే నేను నీకు ఇచ్చేవాడిని. కానీ ఇదిగో ఊరియాకు కలిగి ఉన్న 1 భార్యను నీవు ఆయన దగ్గర నుండి లాక్కొని అతన్ని చంపించావు. ఈ పాపం చేసిన వాడు నీవే అని దావీదుతో అనగానే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ప్రవక్తను గద్దించలా. నేను రాజునైతే నాతోనే ఎలా మాట్లాడతావా అని, నా పాపం నాకు తెలియజేస్తావా అని నాతాను ప్రవక్తను ఏం గద్దించలేదు, అతన్ని చెరసాల్లో ఏం పెట్టించలేదు. అలా చేసిన వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో అక్కడక్కడ మనం చూస్తాం. కానీ దావీదు వెంటనే చిన్నపిల్లలాగా మోకాళ్ళు వేసి తన గదిలోనికి వెళ్ళిపోయి, నిజమే నాయనా, నేను పాపం చేశాను, నేను ఘోరమైన పాపం చేశానని ప్రభు పాదాల దగ్గర చిన్న పిల్లవాడులాగా ఏడవడం ప్రారంభిస్తాడు. మీరు చదువుకుంటే 51వ కీర్తన దావీదు యొక్క ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం కీర్తన ఆ 51వ కీర్తనలో కనపడింది. ఏడ్చి ఏడ్చి తన పలుపును తేలజేసి తన కన్నీటితో ఆ కళ్ళు గుంటలు పడేలాగా ప్రభు పాదాల దగ్గర ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి, ప్రభువా, నేను పాపం చేశాను, నన్ను క్షమించమని దావీదు దేవుని పాదాల దగ్గర ప్రార్థించి అప్పుడు నిజమైన పశ్చాత్తాపం దావీదులోకి వచ్చినప్పుడు దేవుడు దావీదు యొక్క పాపములు ఏం చేశాడంట? క్షమించాడు. నా యందు శుద్ధ హృదయం దయచేయ్యా, నా అంతరంగములో స్థిరమైన మనసు కలిగించయ్యా, నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయద్దయ్యా, మీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా కలిగించండి ప్రభువా అని దావీదు చేసిన ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి కదిలించినప్పుడు పనిష్మెంట్ వచ్చింది, చేసిన పాపానికి పనిష్మెంట్ వచ్చింది దావీదుకి. కానీ దావీదు చేసిన ప్రార్థనను బట్టి, పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు దావీదుని ఏం చేశాడంట? క్షమించాడు. పనిష్మెంట్ ఏదో కూడా మీకు తెలుసు కదా. నేను చెప్పాలా మీకు? ఏం తెలుసు మీకు? చెప్పండి. బెత్షెబాకు పుట్టిన మొదటి కుమారుడు చనిపోవటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత బాధపడ్డాడో దావీదు కూడా అంత బాధపడాలి. బాధపడ్డాడు కదండి. 7 రోజులు ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాడు దావీదు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, చిన్న బిడ్డ కాయలో పడ్డాడు, ఆ బిడ్డను బ్రతికించు అని ఏడుస్తా ఉన్నాడు. దావీదు, నువ్వు చేసిన పాపానికి శిక్ష మాత్రం తప్పదయ్యా. నీ పుట్టిన మొదటి కుమారుడు ఏమైపోతాడు? చచ్చిపోతాడు. 7వ రోజు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తా ఉన్నాడు. పనివారందరూ గుసగుసలాడుకుంటున్నారు. దావీదు అన్నాడు, ఏం జరిగింది? పిల్లవాడు చనిపోయాడా అంటే చనిపోయాడు.
నువ్వు చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? లేచి దీని బిళ్ళరా, దావీదు పాపములను దేవుడు ఏం చేశాడంట? క్షమించాడు. మన దేవుడు క్షమించే దేవుడు. ఫాదర్లో మొదటి అక్షరం ఎఫ్, ఫర్గివ్ అంటే ఆయన మనల్ని క్షమించే దేవుడు. రెండవ అక్షరం త్వరగా నేను మాటలు చెప్పి ముగిస్తూ ముందుకెళ్తాను. ఏకి అర్థం ఏంటంటే అడ్వైజర్ లేకపోతే సలహాదారుడు. నీకు మంచి సలహాలనిచ్చేవాడు, అంటే నీకు మంచి ఆలోచన చెప్పేవాడు. ప్రభువైన యేసుక్రీస్తు గురించి యెషయా భక్తుడు 9:6 రాసినప్పుడు, ఆయన పుట్టినప్పుడు ఆయన గురించి ఏం రాశాడు? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆయన ఆశ్చర్యకరుడును. రెండవది ఏంటంట? ఆలోచనకర్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఆలోచనకర్త అయిన దేవుడు. నీవు గనక ఆయనను సలహా అడిగితే, నీవు గనక ఆయనను ఆలోచన అడిగితే, నీకు సరి అయిన ఆలోచన చెప్పే దేవుడు. ఈ లోకంలో మనుషులు ఒకవేళ నువ్వు ఆలోచన అడిగితే సరి అయిన ఆలోచన నీకు ఇవ్వకపోవచ్చు, తప్పుదారిలో ఒకవేళ నీవు నడిపించవచ్చు. నీ మీద ఉన్న ఆ కోపాన్ని బట్టో, లేక నీవు ఎదుగుతున్నావన్న విధానాన్ని బట్టో సలహా అడిగితే సరి అయిన సలహా ఇవ్వకుండా నేను తప్పైన మార్గంలోనికి ఒకవేళ నడిపించవచ్చేమో. కానీ నా ప్రభు అయిన యేసయ్య ఆయన ఆలోచనకర్త అయిన దేవుడు. ఆయన మనకు మంచి ఆలోచన చెబుతాడు. నువ్వు ప్రార్థనలో, ప్రభువా నీ ఆలోచన నాకు ఇవ్వయ్యా, నేనేం చెయ్యాలి, ఇదిగో ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలని నువ్వు అడిగితే నీకు మంచి సలహా ఇచ్చే దేవుడు, నీకు మంచి ఆలోచన ఇచ్చి నిన్ను నడిపించే దేవుడు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, శ్రేష్టమైన నేను నీకు బోధిస్తాను, నువ్వు నా యొద్దకు రా, చక్కని మార్గములో నేను నిన్ను నడిపిస్తాను, శ్రేష్టమైన ఆలోచన నేను నీకేం చేస్తాను, చెబుతాను అని కీర్తనల గ్రంథంలో దేవుడు మాట్లాడతాడు. శ్రేష్టమైన చక్కని మార్గంలో ఆయన మనల్ని ఏం చేస్తాడంట? నడిపిస్తాడు. చక్కని ఆలోచన మనకి చెబుతాడు. ఈ లోకంలో తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఏం చేస్తారంట? మంచి ఆలోచన చెబుతారా లేదా? బైబిల్లో రాయబడి ఉంది, సామెతల గ్రంథంలో, ఆలోచనకర్తలో అనేకులు ఉండుట శ్రేయస్కరము, రక్షణకర్తము అని దేవుని వాక్యంలో రాయబడి. ఆలోచనకర్తలు ఉండాలి, ఆలోచన చెప్పేవారు ఉండాలి. ఈరోజు పిల్లలకి తల్లిదండ్రులు ఆలోచన చెబుతుంటే కొన్ని పర్యాయాలు అని తల్లిదండ్రుల ఆలోచన పిల్లలు ఏం చేస్తారంట? పెడచెవున పెట్టి నష్టపోతా ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు మంచి ఆలోచన చెబుతారా లేదా? మంచి సలహాలు ఇస్తారా లేదా? మంచి సలహాలే ఇస్తారు, మంచి ఆలోచన చెప్తారు. కానీ పిల్లలు కొన్ని పర్యాయాలు వినకుండా ఏమండి వారు నష్టపోతూ ఉంటారు. దేవుడు కూడా ఆయన పిల్లలమైన మనకు మంచి ఆలోచన చెప్పే దేవుడు. నువ్వు నడవవలసిన మార్గాన్ని నీకు బోధించే దేవుడు. నువ్వెప్పుడు ఏం చెయ్యాలో నువ్వు అడిగితే నీకు ఏం చేస్తాడంట? తెలియపరిచేటువంటి దేవుడు. ఓ మాట చెప్తాను వినండి. సౌలు దారి తెలియక తిరుగుతాడుతూ ఉన్నాడు. తన తండ్రి అయిన కీషు గాడిదలు పోయినాయి. ఇప్పుడు గాడిదలను వెనకటానికి కీషు కుమారుడు పంపించాడు, ఒక పనివాడినిచ్చి. రోజులు గడిచిపోతున్నా కుమారుడు రాకల్లా. ఇప్పుడు తండ్రి గాడిదలు పోయినందుకు బాధపడకుండా కుమారుడు కనపడినందుకు బాధపడతా ఉన్నాడు. అలాంటి పరిస్థితి. ఇప్పుడు సౌలు అటు ఇటు తిరుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు అతన్ని నడిపించవలసిన చోటకి నడిపించాడు. దేవుడు అతనికి సరైన ఆలోచన చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పనివాడు అంటున్నాడు, అయ్యా ఎంతవరకు తిరుగుతాము, వాటి కోసం వీటి కోసం, ఇక్కడ దైవసేనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దాం. ఆలోచన దేవుడే కల్పించిన ఆలోచన. వెళ్దామంటే ఇప్పుడు సౌలు అంటున్నాడు, వెళ్దాం మంచిదే, దైవజనుడి దగ్గరికి వెళ్దాం. దైవజనుడికి ఏమన్నా మన దగ్గర
అయ్యా అరతులం వెండి ఉంది నా దగ్గర, చాలు ఉంది కదా, అట్లయితే సరే వెళ్దాం. దైవజనుడి దగ్గరికి వెళ్తాం, సమయాల దగ్గరికి వెళ్తాం, ఆయన కలుస్తూ ఉంటాం. ఇదిగో గాడిదల్ని, తండ్రి గాడిదలను ఎదుర్కొంటూ వెళ్ళిన వాడిని దేవుడు సౌలును ఇశ్రాయేలు ప్రజలకు రాజులుగా చేశాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు ఏ రీతిగా సౌలు నడిపించాడో చూడండి. సౌలును ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశాడు? రాజు చేశాడు. సమయాలు అంటున్నాడు, ఇదిగో దేవుని అభిషేకం ఎవరి మీద ఉంది? సౌలు, నీ మీద, నీ కుటుంబం మీదే ఉంది. నిన్ను రాజుగా చేయాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. అందుకనే ఇక్కడికి నిన్ను నడిపించాడు. అందుకనే నీ పనివాడి ద్వారా ఆలోచన ఇచ్చి ఇక్కడ దాకా దేవుడు నిన్ను ఏం చేశాడట? నడిపించాడు. నువ్వు ఇశ్రాయేలు ప్రజలకి ఏంటట? రాజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది, ఒక నోవాహునేమి, ఒక అబ్రహామునేమి, ఒక ఇస్సాకునేమి, ఒక యాకోబునేమి తన ఆలోచన చేత దేవుడు ఏం చేశాడంట? నడిపించాడు. మెసొపొతామియా దేశంలో నుండి కనాను దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి అబ్రహాముకు మాట చెప్పి, ఆలోచన చెప్పి, నువ్వు వెళ్ళు, నువ్వు చూపించే దేశానికి వెళ్ళు, నేను గొప్ప జనంగా చేస్తానని ఆవిడ నడిపించినటువంటి దేవుడు. ఇదిగో రాబోతుంది జల ప్రళయం, నువ్వు తప్పించుకోలేనట్లుగా ఒక ఓడని సిద్ధపరచని తన ఆలోచన నోవాహుకు అనుగ్రహించినటువంటి దేవుడు నీకు కూడా ఆలోచన చెప్తాడు. దేవుని ఆలోచన, దేవుని సలహా ఎప్పుడు త్రోసి వేసుకోవద్దు. ప్లస్ అడగకుండా ఉండొద్దు. మనుషుల్ని నువ్వు అడగకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు దేవుని ఆలోచన మాత్రం ఏం చేయాలంట? తీసుకో. అంటే దేవుడు ఏమని నాకు కనబడి చెబుతాడాయా? నేను వాళ్ళు ప్రార్థన చేస్తే ఆయన కనబడి చెప్తాడా? కనబడి చెప్పకపోయినా పర్వాలేదు, కనబడకపోయినా పర్వాలేదు. ఆయన ఆలోచన అంతా ఎక్కడుందంట? ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. నువ్వు ఈ గ్రంథాన్ని చదువుతా ఉంటే నువ్వు నడవలసిన మార్గం, నువ్వు చేయవలసిన పనులు, నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయాలు, నువ్వు తీసుకోవాల్సిన ఆలోచనలు అన్ని కూడా దేవుడు ఈ గ్రంథంలో ఉంచాడు. ఈ గ్రంథంలో చదువుట ద్వారా దేవుని మనస్సు నీకు తెలుస్తుంది. దేవుని ఆలోచన నీకు ఏమవుతుందంట? తెలుస్తుంది. ఆ రీతిగా నువ్వు నడిపించబడగలుగుతావు. రెండవది అడ్వైస్. మంచి సలహా ఇచ్చే దేవుడు, మంచి ఆలోచన చెప్పే దేవుడు. దీని గురించి చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం చాలదు. క్లుప్తంగా నేను చెప్పేస్తా ఉన్నాను. మూడవ అక్షరం టీ. టీ అనగా టీచర్. అంటే ఆయన ఒక మంచి బోధకుడు. తండ్రి మనకు మంచి బోధకుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనకు టీచ్ చేస్తూ ఉంటాడు. అంటే ఆయన మనకు బోధిస్తూ ఉంటాడు. ఏం చెయ్యాలో, ఏం చేయకూడదు, ఏం చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావో, ఏం చేస్తే నువ్వు నష్టపోతావో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీకేం చేస్తామంటాడా? టీచింగ్ చేస్తూ ఉంటాడు, బోధిస్తూ ఉంటాడు. ఆయన మంచి బోధకుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ఈ లోకంలో ఉన్న కాలంలో పరిసయ్యులు, శాస్త్రులు మాటి మాటికి యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన ఒక పేరుతో పిలిచేవారు. ఏమన్నా తెలుసా? బోధకుడా. ఆయన ఏమని పిలిచేవాళ్ళు తెలుసా? బోధకుడా. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే 12 సంవత్సరాల వయసులోనే ఆ యెరూషలేము దేవాలయములో పరిసయ్యులు, శాస్త్రులతో దేవుని వాక్యముల గురించి, ధర్మశాస్త్రం గురించి తర్కించినటువంటి వాడు. ఆయన జ్ఞానం ఎదుట వారు నిలవలేకపోయారు. ఇదిగో ఈ బోధ ఇతనికి ఎవరు నేర్పించారు? ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? ఇతడు యోసేపు కుమారుడు కాదా? ఇంత జ్ఞానం ఇతనికి ఎలా వచ్చింది? ఇంత పాండిత్యం ఇలా ఎలా వచ్చింది? ఇంత బోధ చేస్తున్నాడే, ఇంత జ్ఞానాన్ని అతను కనపరుస్తున్నాడే. ఆయన బోధిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు మాట్లాడలేకపోయేవారంట. ఆయన బోధిస్తే అందరూ అలాగున ఏం చేసేవారంట? ఆయన మాటలు వినేవారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, నీ తల్లి ఉపదేశమును, లేకపోతే నీ తండ్రి ఉపదేశమును, నీ తల్లి చెప్పు బోధను ఏం చేయొద్దు? త్రోసివేయొద్దు, తృణీకరించొద్దు. చూడండి, ఆ మాటలు ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథం, సామెతల గ్రంథంలో ఎన్నో అధ్యాయంలో ఉంటాయి, ఒకసారి చూడండి.
8వ వచనం చదవండి, 1వ అధ్యాయంలో ఒకసారి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బాధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములనయ్యుండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బోధన ఏం చేయకూడదంట? త్రోసివేయద్దు. అవి ఎలాంటివంటే నీ తలకు సొగసైన మాలిక వంటివి, నీ కంఠమునకు హారముల వంటివంట. తల్లిదండ్రులు చెప్పే మాటలో, తల్లిదండ్రులు చెప్పే బోధ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ తలకు మాలికల వంటివి, ఇంకా చెప్పాలంటే నీ తలకు కిరీటముల వంటివి, నీ కంఠమునకు హారముల వంటివి. అందుకనే అంత విలువైన మాటలను ఎప్పుడు కూడా ఏం చేయకూడదంట? ఏం చేయకూడదు? త్రోసివేయకూడదు. తల్లిదండ్రుల మాట వినని వాడు బాగుపడ్డట్టుగా ఈ భూమి మీద ఎక్కడైనా చూస్తున్నామా? చెప్పాలి. తల్లిదండ్రుల మాట వినని పిల్లలు బాగుపడ్డారు అన్న వాళ్ళు ఎవరైనా చూసారా? మంచి బోధించినప్పుడు, తల్లిదండ్రులు మంచి చెప్పినప్పుడు వినని పిల్లలు ఎక్కడైనా బాగుపడ్డారా? ఎవరు లేరు బాగుపడిన వారు. మంది పిల్లరా నష్టపోయారు, వినకుండా చెడిపోయిన వారిని ఈ సమాజంలో మనం చూస్తాం. అలాగే దేవుడు కూడా మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆ బోధన మనం ఏం చేయాలంట? ఆలకించాలి, అంగీకరించాలి. ఆయన చెప్పిన దాని ప్రకారం మనం ఏం చేయాలంటే ఈ లోకంలో జీవించాలి. ఆయన మన మంచి బోధకుడు, మన మంచి బోధకుడు. గొప్ప టీచర్స్ ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. ఉన్నారా లేదండి? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా గొప్ప టీచర్స్? సర్వేపల్లి రాధాకృష్ణ గారు, వీరేశలింగం పంతులు గారు, ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారు, వీళ్ళందరూ మంచి టీచర్స్. ప్రజలకు మంచిగా బోధించేవారు, మంచి పాఠాలు బోధించేవారు. పిల్లల్ని క్రమశిక్షణలో ఉండాలని, పిల్లలు చక్కగా చదువుకోవాలని, ఉన్నతలోనికి రావాలని కోరుకున్న అలాంటి టీచర్స్ ఏమిటి ఈ యొక్క మన భారతదేశంలో వారు పేరు పొందిన వారు. ఆయన భౌతికమైన విషయాలనే వారు బోధించారు. కానీ మన పరలోకపు తండ్రి భౌతికమైన ఆత్మ సంబంధమైన విషయాలను కూడా మనకు బోధించే గొప్ప బోధకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ అక్షరం టీచర్. ఆయన మనకు మంచి బోధకుడు. ఆయన బోధించి అనేకుల జీవితాలను సరిచేశాడు. పరిశుద్ధ గ్రంథంలో కూడా పామరులను పండితులుగా మార్చాడు, జ్ఞానం లేని వారిని జ్ఞానవంతులుగా చేశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు 12 మందిని శిష్యులు చేసుకుంటే ఆ 12 మంది కూడా పామరులే. వాళ్ళలో చాలా మంది చేపలు పట్టేవారే, సుంకం వసూలు చేసేవాళ్ళే, చాలా మంది చదువులేని వారే. కానీ యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య బోధ విని, యేసయ్య మాటలు విన్న తర్వాత వారు పామరులుగా లేరంట. వారు ఎలా మారారు? పండితులుగా మార్చివేయబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఆయన శిక్షణలో, ఆయన బోధలో పెరిగిన పెద్దవారైన ఆ శిష్యులందరూ బోధిస్తూ ఉంటే వారి బోధ విని కూడా ప్రజలు ఏమయ్యారంట? ఆశ్చర్యపోయారు. పేతురు గారు బోధిస్తూ ఉంటే ఆశ్చర్యపోయారు ప్రజలు. ఇతడు చేపలు పట్టేవాడు కదా. ఏమంటే చేపలు పట్టేవాడైన పేతురు గారు బోధిస్తే, ఒకరోజు వాక్యం బోధిస్తే 3000 మంది ఏమయ్యారంట? ఒక్కసారి బాప్తీసం తీసుకున్నారు. ఎక్కడి నుండి వచ్చిందండి పేతురు గారికి పాండిత్యం? ఎక్కడి నుండి వచ్చిందండి పేతురు గారికి జ్ఞానం? ఎక్కడి నుండట? యేసయ్య దగ్గర నుండి. ఆయన బోధ వినటం, దేవుని మాటలు వినటమే మనకి జ్ఞానం. ఈరోజు భౌతికంగా కూడా చాలా మంది జ్ఞానం పెంచుకోవడానికి సర్వేలు చెబుతున్నాయి. జ్ఞానం పెంచుకోవటానికి క్రైస్తవులే కదా, క్రైస్తవేతరులు కూడా బైబిల్ చదువుతారు. ఆ బైబిల్లో వారు ఏం చదువుతారో తెలుసా? సామెతల గ్రంథం చదువుతారు. సామెతల గ్రంథం చదివితే ఏం వస్తుందంట? జ్ఞానం వస్తుంది. సామెతల గ్రంథంలో అసలు ఎన్ని విషయాలు ఉంటాయో తెలుసా? ఈ భూమి మీద మనం చేసే వాటన్ని విషయాల్లో మనము పొందుకోవాల్సిన జ్ఞానం సామెతల గ్రంథంలో ఉంటది. భౌతికమైన, ఆధ్యాత్మికమైన జ్ఞానం సామెతల గ్రంథంలో దాగి ఉంటది. నేను విన్నాను, చాలా మంది హైందవులు సామెతల గ్రంథం చదువుతారంట. ఏం పొందుకోవడానికి? జ్ఞానం పొందుకోవడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆయన మన మంచి బోధకుడు. ఈరోజు ఆయన కృప వల్లనే మన అందరం కూడా ఈ రీతిగా ఉన్నాం. పెద్దగా ఒకప్పుడు వాక్యం తెలియని నన్ను కూడా ఆయన బోధల ద్వారా, ఆయన మాటల ద్వారా ఈరోజు ఒక సంఘానికి కాపరిగా మీ మధ్యలో దేవుని వాక్యాన్ని మీకు ప్రకటించగలిగిన ఆ పరలోక జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చి ఈరోజు మీ మధ్యలో నిలవబెట్టాడు. నా ప్రారంభ స్థితి ఎలాగుండేదంటే ఇక్కడున్న కొంతమంది లాగానే ఉండేది. ప్రార్థనకి వెళ్ళామా, కూర్చున్నామా, ఒకవేళ ప్రార్థన చేసేటప్పుడు అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేయమంటారేమో అని ప్రార్థన అనగానే లేచి వెళ్ళిపోయాడు బయటికి. వెళ్ళిపోయి ఎవరికైనా ప్రార్థించిన తర్వాత ఎవరైనా ప్రార్థన చేస్తున్నప్పుడు మళ్ళీ వచ్చి కూర్చునేవాడిని. పాట పాడమన్నా, ప్రార్థన చేయమన్నా, వాక్యం చెప్పాలన్నా, ఒకవేళ ఏదైనా కానీ తప్పించుకొని తిరిగేటువంటి పరిస్థితి. కానీ రాను 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 దేవుని మాటలో హృదయాన్ని తాగుతున్నప్పుడు, దేవుని మాటలో ఆయన బోధ నా హృదయంలోనికి వచ్చినప్పుడు, ప్రియమైన దేవుడు ఈరోజు ఇక్కడ నిలబడి మీ మధ్యలో దేవుని వాక్యాన్ని ప్రకటించగలిగిన ఆ స్థాయిలో దేవుడు ఏం చేశాడంట, నిలబెట్టాడు. నేను అంటాను, ఆయన నాకు మంచి టీచర్, నా గొప్ప బోధకుడు, నా ప్రభు అయిన యేసయ్య, నా మంచి ఆత్మీయ గురువు, నా ప్రభు అయిన యేసయ్య, ఆయన నా దేవుడు. ఇక్కడ ఉన్న మనందరికి కూడా ఆయన మంచి బోధకుడు. నాలుగో విషయం ఏంటంటే, నాలుగో అక్షరం ఏంటి, హెచ్. హెచ్ అంటే హెడ్. హెడ్ అనగానే తలాన్ని మాత్రమే అనుకోబాకండి. హెడ్ అంటే ఏంటంట, నాయకుడు. స్కూల్కి హెడ్ మాస్టర్ ఉంటాడు కదండి, ఆ స్కూల్ అంతటికి ఆయన ఎవరంట, హెడ్ మాస్టర్. టీచర్స్ చాలా మంది ఉంటారు, కానీ ఆయనే హెడ్. ఏమండి, ఇంట్లో భార్య పిల్లలు అందరూ ఉంటారు, కానీ భర్త ఇంటికి చెప్పండి హెడ్, యజమానుడు, నాయకుడు. మన యేసయ్య మనందరికీ ఏమై ఉన్నాడు, మంచి నాయకుడై ఉన్నాడు. ఆయన మంచి నాయకుడై ఉన్నాడు. నాయకుడు ఏం చేస్తాడంట, ప్రజలకి ఏం చేస్తాడు, మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థం అవడం కోసం ఉదాహరణకు చెప్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు వారందరినీ విడిపించడానికి దేవుడు మోషేను నాయకుడిగా ఎన్నుకొని ఐగుప్తు దేశానికి పంపించాడు. ఇప్పుడు నాయకుడిగా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్న మోషే ఇశ్రాయేలు ప్రజలకు మేలు చేశాడా లేదా? ఒక మంచి నాయకుడిగా పిలువబడ్డాడా లేదా? ఇశ్రాయేలు పక్షంగా ఫరోతో పోరాడాడా లేదా? పోట్లాడా లేదా? యుద్ధం చేశాడా లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫరోను భయపెట్టాడా లేదా? ఫరోతో మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలను ఆ సంఖ్యల నుండి, ఆ బానిసత్వంలో నుండి విడిపించి బయటికి తీసుకొచ్చాడా లేదా? ఏమని కనానికి నడిపించాడా లేదా? ఆ మార్గంలో వారు మనవులు ఎన్నైనా సరే అంగీకరించి, ఏమిటి సహించి, వారిని ఓర్చి, వారిని భరించి, వారిని ప్రేమించి వారి విన్నపములన్నీ దేవునికి తెలియజేశాడా లేదా? ఏమండి, ఒకనొక సమయంలో దేవుడి కోపం రగులుకొని, నువ్వు ఒక్క మాట ఒక్కసారి తప్పుకోయ్యా, ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ నశింపజేసి నీలో నుండి జనాన్ని నేను పుట్టిస్తాను అంటే, ఆవిడ ప్రభు పాదాల మీద సాగిలపడి ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్యన అడ్డుపడి, దేవా నీ ప్రజలను చంపడానికి వీలు లేదయ్యా, ఇంత నీ ఘనమైన నామం, ఒకవేళ వాళ్ళని నువ్వు చంపేస్తే నీ నామానికి రావాల్సిన మహిమ ఏమైంది? చుట్టూ దేశాల వారు ఏమనుకుంటారు? వారి దేవుడు వారిని కణాల్లో చేర్చలేక మధ్యలోనే వారిని చంపేశాడు అని మాట్లాడుకుంటారు. నీ నామానికి అవమానం రావడం నాకు ఇష్టం లేదు. నీవు నీ ప్రజలను క్షమించాలి. వారిని క్షమించావా? క్షమించు, లేకపోతే నీ జీవ గ్రంథములో నుండి నా పేరు తీసేయని. అసలు జీవగ్రంథంలో నుండి పేరు తీసేయండి అంటే అసలు అది ఎలాంటి ఛాలెంజో తెలుసా మీకు? ఏమండి, ఈరోజు నీ పేరు దేవుడు జీవగ్రంథంలో రాశాడు అనుకో, నువ్వు పరలోకానికి వెళ్ళే అర్హత పొందావు అనమాట. నా వద్దయ్యా, ఇదిగో నా కుటుంబం కోసం, లేకపోతే ఇదిగో నా ప్రజల కోసం, లేకపోతే నా సంఘం కోసం ఈ జీవ క్రియేటము, ఆ యొక్క జీవం లేకపోయినా పర్వాలేదు అని అంటారా ఎవరైనా? సామాన్యంగా అంటారా? నరకానికి ఇష్టపూర్వకంగా ఎవరైనా వెళ్తారా? ఎవరైనా వెళ్తారా? నిజంగా
ఎంత మంచి నాయకుడని మోషే. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు క్షమించాలని వారి కొరకు దేవునికి అడ్డుపడ్డవాడు, వారికి మేలు చేసిన వాడు. వారు ఆ దాహం అంటే దేవునికి ప్రార్థించి వారికి ఆ నీళ్ళనిచ్చిన వాడు. వారి ఆకలి అంటే దేవునికి ప్రార్థన చేసి పరలోకం నుండి మన్నా కురిపించినటువంటి వాడు. చెబుతా ఉంటే నాకేం ఇంకా వస్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషేనే ఒక నాయకుడిగా ఉండి లక్షల మంది ప్రజలకు మేలు చేస్తే నా తండ్రి అయిన నా ప్రభు అయిన యేసయ్య ఆయన ఇంకా మంచి నాయకుడు. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ కూడా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మేలు చేసే దేవుడు అయి ఉన్నాడు. మనందరినీ మంచిగా నడిపించే నాయకుడై ఉన్నాడు. నాయకులు లేకపోతే అంట ప్రజలు చెడిపోతారని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. ఏమండి, మనకు నాయకుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు ఇలాగ మనందరం ఉన్నాం. ఆయన మన మంచి నాయకుడు, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, ఆయన మనకు మేలు చేస్తా ఉన్నాడు. త్వరగా మాటలు ముగించేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విషయం కూడా, హెచ్ తర్వాత ఏముందంట? ఈ ఫాదర్లో హెచ్ తర్వాత ఈ అనే మాటకు ఎక్స్పర్ట్ అంటే నైపుణ్యము కలిగిన వాడు, లేక నిపుణత కలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిపుణత కలిగిన దేవుడు కాబట్టి నేలమండిని తీసుకొని ఎవరం చేశాడంట? చెప్పాలి. ఎవరం చేశాడు? మనిషిని నిర్మించాడు. తన ఊపిరిని ఆ మనిషిలో ఊదాడు, తన జీవాత్మను అతనిలో ఉంచాడు. ఏమండి, జీవించు ప్రాణిగా ఆదామును చేశాడు. ఆయన మంచి ఎక్స్పర్ట్, నిపుణత కలిగిన దేవుడు. మంటిలో నుండి కూడా మనిషిని ఏం చేయగలిగిన దేవుడు? తీసుకురాగలిగినటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించగలిగినటువంటి దేవుడు. ఆయన నిపుణత ఎలాంటిదంటే, ఒక చిన్న పిండంగా తల్లి గర్భములో నిన్ను నన్ను వేసి, ఒక చిన్న నలకగా నిన్ను నన్ను తల్లి గర్భములో నువ్వు వేసి, ఏమంటే ఒక ఆకారాన్ని ఇచ్చి ఒక చంటి బిడ్డగా ఆ గర్భములో నుండి ఈ లోకం బయటికి తీసుకుని వచ్చిన దేవుడు. ఎక్స్పర్ట్. ఏమండి, నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒక దైవజనుడు చెప్తే విన్నాను. వివాహం అయిన తర్వాత ఒక స్త్రీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాతే ఆ స్త్రీ రొమ్ములో నుండి పాలు ఏమవుతాయి అంటే బయటకు వస్తాయి. మరి అంతవరకు అసలు దేవుడు ఆయన చేసే కార్యాలు, ఆయన చేసే విధానం, ఆయన సృష్టి, ఆయన ఎక్స్పర్ట్, ఎలాంటి నిపుణత కలిగిన వాడు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పసి బిడ్డకు అవసరమైన పాలు ఆ తల్లి రోములో ఉంచి ఆ బిడ్డ పుట్టిన వెంటనే ఆ పాలు తాగి ఆ బిడ్డ బలపడేలాగా అన్నిటినీ కూడా దేవుడు ఏం చేశాడట? ఎక్స్పర్ట్ అంటే ఈ సృష్టిని ఎలాగ చేశాడు ఆయన? ఆకాశమేమి, భూమి ఏమి, భూమి మీద ఉన్న సమస్తమేమి, ఆయన మానవ నిర్మాణమేమి, ఆ మనుషుని విధానమేమి, మనుషుని పెరిగే విధానమేమి, నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత నిపుణత కలిగిన దేవుడు ఆయన. నిపుణత కలిగినటువంటి దేవుడు. అంత మాత్రమేనా? కర్కశుల్ని, రౌడీలని, హంతకులను, ఏమంటండి భయంకరమైన వ్యక్తులను
మార్చే నైపుణ్యం కలిగిన నిపుణత కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వారిని ఈ లోకంలో ఎవరో మార్చలేరు. చట్టాలు మార్చవు, న్యాయస్థానాలు మార్చవు, కోర్టులు మార్చవు, తీర్పులు మార్చవు. ప్రియమైన బిడ్డలారా, మనుషులను మార్చగలిగిన వాడు ఎవరండి? మనుషులను మార్చగలిగిన ఎక్స్పర్ట్ ఎవరైనా ఉన్నారంటే ఆ ప్రభు అయిన యేసయ్య తప్ప ఇంకా ఇంకెవరు కూడా లేరు. ఎన్ని చట్టాలు వచ్చినా మనుషులు మారుతున్నారా? ఎన్ని చట్టాలు వచ్చినా కానీ ఆత్మహత్యలు తగ్గుతున్నాయా? అత్యాచారాలు తగ్గుతున్నాయా? ఎవరి దోపిడీలు తగ్గుతున్నాయా? ఎన్ని చట్టాలు వచ్చినా ఇదిగో ప్రియమైన దేవుడు, ఎంతో మంది ఎవరిని పాపం చేసి లేకపోతే వారు చేయకూడని కార్యాలు చేసి జైలుకు వెళ్తున్నారు, న్యాయస్థానాల్లో నిలబడుతున్నారు, శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. కానీ అలాంటి వారిని ఎవరు మారుస్తారు? వారికి వేయబడిన శిక్ష కూడా వారిని మార్చటం లేదు. ఇంకా శిక్షించబడే కలది వారి హృదయాలు కాఠిన్యమైపోతున్నాయి. అలాంటి వారి దగ్గర కూడా నా యేసయ్య సిలువ ప్రేమ, ఆయన వాక్యం వెళ్ళినప్పుడు ఆయన మాటలు, ఆయన వాక్యం ఆ భయంకరమైన కఠినమైన హృదయాలను కూడా ఏం చేస్తున్నాయంట? కరిగిస్తున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత నిపుణుడు అంటే యేసయ్య పాపి అయిన మనుష్యుణ్ణి పరిశుద్ధునిగా ఏందని చేస్తా ఉన్నాడు. పాపి అయిన మనుష్యుని పరిశుద్ధునిగా మారుస్తున్నాడు. ఈ భూమి మీద ఇంకెవ్వరు కూడా ఈ పని చేయలేరు. ఆయన ఇచ్చే నైపుణ్యములోనే, ఆయన ఇచ్చే నిపుణతలోనే, ఆయన సన్నిధిలో ఉండి ఆయన నేర్పించే దానిలోనే ఈరోజు చాలా మంది వ్యక్తులు నిపుణత పొందిన వారుగా ఏమవుతున్నారట? సంఘములో కూడా తయారవుతున్నారు. ఈరోజు లక్షల మంది దేవుని సేవకులు ప్రపంచవ్యాప్తంగా ఉండి లక్షల మందికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఈ నైపుణ్యం ఎవరి ద్వారా వచ్చింది? వారికి దేవుని ద్వారానే. ఈరోజు ఎంతో మంది దర్శనము, ఈరోజు దేవునితో మంది ప్రవచనము, ఈరోజు ఎంతో మంది దేవుని సన్నిధిలో వాడబడుతున్నారు. ఈ నిపుణత ఎవరి వల్ల వచ్చింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని చేతిలో బలమైన పాత్రలుగా చాలా మంది వాడబడటానికి కారణం దేవుని శిక్షణలో, దేవుని నైపుణ్యంలో వారు ఏమయ్యారంట? వారు ఏమయ్యారు? షైన్ చేయబడ్డారు. అవునంటారు కదా. సామెతల గ్రంథంలో ఉండదు, తన పనిలో నిపుణత గలవాని చూచితివా, అలుపుల ఎదుటి కాదు రాజుల ఎదుటే వాడు నిలబడతాడు. అల్పుల దగ్గర కాదు, తన పనిలో నిపుణత గలవాని చూసితివా. ఈరోజు ఒక దైవజనుడు ప్రియమైన దేవుని బిడ్డలారా రాజుల ఎదుట నిలబడగలడు, అధికారులు ఎదుట నిలబడగలడు. ఏమంటని అధిపతుల ఎదుట నిలబడి వారి కొరకు ప్రార్థిస్తే ఆ దైవజనుడి యొక్క తల వచ్చేటువంటి అధికారులు ఏమయ్యారంట? ఉన్నారు. ఇది ఎవరిచ్చారు? ఏమండి? దేవుడే ఇచ్చాడు. దేవుడే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు త్వరగా ముగిస్తున్నాను. చివరి మాట ఆర్. చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి కానీ కుదరదు కాబట్టి క్లుప్తంగా ఆర్ అంటే రెబ్యూక్ అంటే గద్దించే దేవుడు. ఏమంటే ఆయన మనల్ని, మొదటి విషయం క్షమించే దేవుడు, రెండవది ఆలోచన చెప్పే దేవుడు, మూడవది మనకు మంచి బోధ చేసే దేవుడు, నాలుగవది ఆయన మనల్ని మంచి నాయకుడిగా ఉన్న దేవుడు, ఐదవది ఆయన మంచి నిపుణత కలిగిన దేవుడు, ఆరవది ఆయన గద్దించే తండ్రి. తల్లిదండ్రులు పిల్లల్ని తప్పు చేస్తే ఏ రీతిగా గద్దిస్తారో యేసయ్య కూడా మనల్ని ఏం చేస్తాడంట? గద్దిస్తాడు. గద్దింపు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు బాగుపడాలే కానీ నువ్వు చెడిపోవాలని మాత్రం కాదు. దేవుడు గద్దించిన, దైవజనుడు గద్దించిన సంఘములో నీ ఇంటిలో నీ తండ్రి తల్లి నిన్ను గద్దించినా అది నీ మేలు కోసమే కానీ నువ్వు చెడిపోవాలని వారు ఏనాడు గద్దించరు. అయితే ఆ గద్దింపును నువ్వేం చేయాలంట? స్వీకరించాలి. ఆ గద్దింపును నువ్వు తీసుకోవాలి. నేను తప్పు చేశాను అందుకే నన్ను గద్దించాడు అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఊరకనే ఎవరు గద్దించరు కదండి. తల్లిదండ్రులు గద్దిస్తారా? నువ్వు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు?
గద్దిస్తారు. గద్దించినప్పుడు నువ్వు లోబడాలి. ఆ గద్దింపును నువ్వేం చేయాలంట? స్వీకరించాలి. కానీ ఏమంటే మరింతగా తిరుగుబాటు చేయకూడదు. వారు గద్దిస్తున్నారని వారి మీద కోపం పెట్టుకోకూడదు. మరి నువ్వు వారిని విడిచి వెళ్ళిపోకూడదు. తద్వారా నీకు నష్టమే కానీ నీకు మేలేమి ఉండదు. అందుకనే బైబిల్లో రాయబడిన మాట, గద్దింపు నీకు అసహ్యము కదా. ఈరోజు చాలా మంది గద్దింపు ఎలా ఉంటది చెప్పండి? కోరుకోరు, గద్దింపును కోరుకోరు. నేను ఒక మాట చెబుతున్నాను, నిజంగా మీరు గద్దింపును కోరుకోవాలి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే సామెతల గ్రంథంలో రాయబడిన మాట ఒక మాట ఉన్నది. ఏంటంటే తండ్రి తాను ప్రేమించే ప్రతి కుమారుణ్ణి ఏం చేస్తాడంట? గద్దిస్తాడు. తండ్రి తను ప్రేమించే కుమారుణ్ణి ఏం చేస్తాడు? గద్దిస్తాడు. నిజంగా తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు గద్దిస్తారంటే వారిని ప్రేమిస్తారు కాబట్టి, వారు చెడిపోకూడదని, వారు తప్పైన మార్గంలోకి వెళ్ళిపోకూడదని, వారి జీవితాలు పాడైపోకూడదని తల్లిదండ్రులు గద్దిస్తారు. ఎందుకంటే ఆ గద్దింపులో మీ ఎడల తల్లిదండ్రులకి ఏముందంట చెప్పాలి? ఏముంది? దేవుని గద్దింపులో కూడా మనందరి ఎడల ఏముంది చెప్పాలి? ఏముందండి? ప్రేమ ఉంది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి కొన్ని పర్యాయాలు మన పాపములను బట్టి మనల్ని గద్దిస్తాడు. మనం చేయకూడని పనులు చేసినప్పుడు మనల్ని గద్దిస్తాడు, మనల్ని శిక్షిస్తాడు, మనల్ని సరి చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. ప్రియమైన దేవుళ్ళారా, అలాంటప్పుడు సరి చేయబడటానికి నువ్వు ఇష్టపడాలి. గద్దింపును నువ్వు తీసుకోవాలి, గద్దింపుకు లోబడాలి. నా దేవుడు నన్ను ప్రేమించి నన్ను గద్దిస్తున్నాడని చెప్పి ఆయన గద్దింపునకు లోబడి ఆ స్థితిలో నుండి నువ్వు బయటికి రావాలి. తండ్రి తాను ప్రేమించే ప్రతి కుమారుని గద్దిస్తాడు. రెబ్యూక్ అంటే ఆయన మనల్ని గద్దించి మన జీవితాలను బాగు చేసే తండ్రి, మనల్ని సరిచేసే తండ్రి, మన జీవితాలను కట్టే తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలను ఏం చేస్తాడంట? కట్టే తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో నేను చెప్పలేదు కానీ ఆయన చాలా మందిని గద్దించాడు. మార్గం తప్పినప్పుడు బిలామును గద్దించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గెహజీని గద్దించాడు. ఇంకా చెప్పాలంటే యోనాను గద్దించాడు. దేవుని మాట వినకుండా తార్షీషుకు వెళ్ళిపోతుంటే నినివేకి వెళ్లకుండా యోనాను గద్దించాడు. ఇలా పరిశుద్ధ గ్రంథంలో చాలా మందిని ప్రభువు గద్దించాడు. ఆయన గద్దింపును తీసుకొని, ఆయన గద్దింపును స్వీకరించి వారి జీవితాలను బాగు చేసుకున్నారు. గద్దింపును తీసుకొని ప్రతి ఒక్కడు కూడా ఏమైపోయాడట? నష్టపోయారు. ఏమండి? కయ్యూనును దేవుడు గద్దించాడు. గద్దించి అతని పాపాన్ని అతనికి తెలియజేస్తే దేవుని గద్దింపునకు లోపడకుండా దేవుని మీదే తిరుగుబాటు చేశాడు. తద్వారా కయ్యూను దేశ దిమ్మరైపోయాడు. ఏమండి? ఏమైపోయాడంట చెప్పాలి? దేశ దిమ్మరైపోయాడు. ప్రియమైన బిడ్డలారా, మనం తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు ఎలా గద్దిస్తారో దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ఎందుకు? మన తప్పులను మనం సరి చేసుకోవటానికి. ఆయన మనల్ని గద్దించే తండ్రి. ఆయన ఎందుకు గద్దిస్తున్నాడు? నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ జీవితం బాగుపడాలని. ఈ ఫాదర్స్ డే రోజు ఫాదర్ అనే ఆ మాటలో ఉన్న ఆ ఇంగ్లీష్ అక్షరాలు, 6 అక్షరాల్లో ఉన్న ఆత్మీయ సత్యాలను ఈరోజు మనం తెలుసుకున్నాం. ఫర్గివ్ అంటే మనల్ని క్షమించే తండ్రి, ఆలోచన చెప్పే తండ్రి, మనకు బోధించే తండ్రి, మనకు నాయకుడైన తండ్రి, నిపుణత కలిగిన మనకు నైపుణ్యమును, మనకు అనేక నైపుణ్యతలు, అనేక విషయాలు మనకు నేర్పించేటువంటి తండ్రి, మనల్ని గద్దించేటువంటి కూడా తండ్రి. నిపుణత అనగానే చెప్పాను కదా చాలా విషయాలు. సైన్యులు చేరినప్పుడు యుద్ధం చేస్తే ఎలాగో మన అందరికి నేర్పిస్తారో యేసు ప్రభువు కూడా మనకి ప్రార్థన నేర్పిస్తాడు, మోకాళ్ళ అనుభవం నేర్పిస్తాడు, కన్నీటి ప్రార్థన నేర్పిస్తాడు, వాక్యం చదవటం, వాక్యం బోధించడం, దేవుని సంఘంలో పరిచర్య, ఇవన్నీ కూడా ఆయన మనకేం చేస్తూ ఉంటాడంటే నేర్పిస్తూ ఉంటాడు. ఆయన మంచి తండ్రి. ఇంకా చెప్పాలంటే ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఫాదర్లో ఉన్న అక్షరాలే మనం నేర్చుకున్నాం. ఆయన ప్రేమించే తండ్రి, ఆయన ఆదరించే తండ్రి, ఆయన మనల్ని కాపాడే తండ్రి, ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండేటువంటి తండ్రి. ఒకవేళ భౌతికమైన తల్లిదండ్రులైనా అవునండి, వారు ఒకవేళ మరణించడం వలన లేకపోతే మరొక పరిస్థితుల వల్ల నీకు దూరం అవ్వచ్చేమో, కానీ ఈ తండ్రి ఎప్పుడు నిన్ను దూరంగా ఉండదు. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండే తండ్రి. అందుకని ఆయన రాయబడిన మాట మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చదువుకోండి. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా
ఉంటానని చెప్పిన తండ్రి, మీలో ఎవరిని నేను అనాథలుగా విడిచిపెట్టను అని చెప్పిన తండ్రి ప్రభు ఆయన యేసయ్య. ఆయనని కలిగి ఉందాం. భౌతికంగా దేవుడి ఇచ్చిన తల్లిదండ్రులకు లోపడదాం. సంఘ నాయకులకు, సేవకులకు, దైవజనులకు, ఆత్మీయ తండ్రికి ఉన్న దైవజనులకు లోపడదాం. వారి మాట విందాం. అలాగే మన పరలోకపు తండ్రికి ప్రియమైన కుమారులంగా, కుమార్తెలంగా, ఆయన పిల్లలంగా మనం ఈ లోకంలో జీవించి మనం ప్రభు మన కొరకు సిద్ధపరుస్తున్న ఆ పరలోకానికి చేరుకున్నాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దయచేసి తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.